సో ఇదే బాగుండు అంటే ప్రతిదీ వెళ్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు అయితే మనం డే 2లో వచ్చి కవర్ చేయబోయేది ఆర్కే బీచ్ అనమాట. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ వచ్చేసి చూసారు ఎంత బాగుందో, వ్యూ మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. చూసారు కదా సన్సెట్ కూడా అవుతుంది. ఇంకా కాసేపులో నాకు తెలిసి ఒక 1 అవర్లో అయితే అవుతుంది. అప్పటిలోకి మనకి ఇక్కడ ఏమేమి ప్లేసెస్ అన్నీ మంచి మంచి ప్లేసెస్ అన్నీ మనం అయితే తిరిగేద్దాము. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వైజాగ్లో నచ్చేది బాగా ఎక్కువ ఇష్టం ఏంటి తెలుసా? పొల్యూషన్ అనమాట. పొల్యూషన్ ఉండదు ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఇది నాకు బెస్ట్ అనిపించింది అంటే హైదరాబాద్లో పొల్యూషన్ చూసి 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 వైజాగ్ నాకు బాగా అనిపించింది. చూసారు కదా మనమైతే ఫైనల్గా ఆర్కే బీచ్కి అయితే వచ్చాము. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో ఆర్కే బీచ్. అంటే ఇది సండే సాటర్డే బాగా జనాలతో నిండిపోతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉందని చెప్పొచ్చు. చూసారు కదా 2 గుర్రాలు అయితే ఉన్నాయన్నమాట. టికెట్ అంతా అడుగుదాము, ఒకవేళ మనకు వీలైతే ఎక్కుదాము. ప్రజెంట్ నేను ఒక్కనే వచ్చాను కాబట్టి కొంచెం కష్టమే, అంటే కెమెరా పెట్టుకునేటోళ్ళు ఎవరు లేరు. భయ్యా ఎంత? 100 రూపీసా? నేను ఎక్కుతాను, కెమెరా పెట్టుకొని షూట్ చేస్తారా? చూద్దాం ఎలా ఉంటుంది రైడ్. ఈ గుర్రం అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఏం చేయదు కదా, యూట్యూబ్ ఛానల్. చూసారు కదా దీని పేరు ఏమన్నా ఉందా? ఆడుకో. అస్కి అంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఏం చేయకు, ఓకేనా? ఇప్పుడు అయితే మనం గుర్రం ఎక్కబోతున్నాం. పట్టుగా ఇది ఎలా ఎక్కాలదే? ఎక్కడ కాలు వేయాలా? ఇది కూడా ఇది కాలు బాలేదు. ఇంకా ఏం పెట్టుకోవాలా? ఇదే పట్టుకోవాలా? ముందు కాదు, ముందు నుంచి ముందుకెళ్ళి జూమ్ రాదు. అరే నువ్వు నుంచి ముందు. అదే అసలు మనకి ఈ సైడ్ ఎక్కువ పెట్టాలా? ఓహో ఓకే. అంటే మనం ఎటు సైడ్ పడిపోతున్నాం, అటు సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ పెట్టాలి కదా. అదే అయితే రైడ్ అలవాటు లేదు కాబట్టి జస్ట్ అలాగే వచ్చాను. అది పరిగెట్టిందంటే కింద పడేది రెండోని, కాకపోతే పరిగెట్టలేదు. అన్న మళ్ళీగా తీసుకొచ్చాడు. సో ఇదనమాట 100 రూపాయలు. ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే మనం బీచ్ని అయితే ఒక లుక్ వేద్దాము. చూసారు కదా మనం లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ 4-5 ఫ్రెండ్స్ వచ్చి మంచిగా స్విమ్మింగ్ చేసి వెళ్తే చాలా బాగుంటుంది. సేమ్ టైం కొంచెం రిస్క్ కూడా, సముద్రం కదా లోపల లాగేసుకుంటుంది. స్నానాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్ దగ్గరకు వచ్చినప్పుడు. అలాగే ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అంటే అన్ని రకాల బాధల్లో కూడా వచ్చి బీచ్తో చెప్పుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు లవ్ బ్రేకప్ అయినోడు ఇక్కడికి వచ్చే ఫీల్ అవుతాడు, లేదా మంచి ఆనందంగా ఉన్నోడు కూడా ఇక్కడికి వచ్చే ఆనందాన్ని ఫీల్ అవుతాడు. ఇలా ఉంటుంది అనమాట. బీచ్ అంటే సూపర్. చూసారు కదా వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సబ్మెరీన్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూసుకున్నాం. ఫైనల్గా అయితే మనం సబ్మెరీన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా ఇది ఫ్రంట్ అన్నట్టు. ఫ్రంట్ సైడ్ 6 బుల్లెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3, 6 బుల్లెట్లు అయితే ఉన్నాయన్నమాట.
ఇవేంటంటే లోపల సముద్రం లోపల ఏమన్నా వేరే సబ్మెరీన్ల మీద దాంట్ల మీద ఫైట్ చేయడానికి అనమాట. సో చూసారు కదా టికెట్ దగ్గర ఎంతమంది క్యూ కట్టేశారో. మనం అయితే ఇప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఆల్రెడీ టికెట్ తీసుకున్నా నేను, ఇప్పుడైతే వెళ్తున్నా. చూసారు కదా క్యూ ఎంతవరకు ఉందో. అంటే ఒక సగం మందిని పంపిస్తున్నారు, వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో సగం మందిని పంపిస్తున్నారు అన్నమాట. అందరూ వెళ్తే అంటే పట్టాలి కదా అది కూడా. సో ఇక్కడ చూసినట్లయితే సబ్మెరీన్ మనకి ఎలాగా కొట్టుకొచ్చింది అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నది. మీరు వీడియో ఆపుకొని ఇది మొత్తం చదువుకోవచ్చు. ఓకేనా. ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఎంతమంది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత మేమైతే ఇప్పుడు ప్రజెంట్ లోపలికి వెళ్ళాలి. చూడండి క్యూ వస్తూనే ఉన్నారు జనాలు. మండే రోజు ఈరోజు అయినా కూడా జనాలు వస్తున్నారు. ఇంకా సాటర్డే సండే అయితే ఇంక మన కష్టం. చూసారు కదా మనం బయట నుంచి బుల్లెట్లు చూసాం కదా, అవే అనమాట ఈ బుల్లెట్కి ఫ్యాన్ ఉంది చూసారా, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా డ్రైవర్ అనుకుంటా. అయితే ఈ సబ్మెరీన్ గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు, తెలిసినంత మీకు అయితే చెప్పబోతున్నాను. చూసారు కదా ఎలా ఉందో లోపల వాళ్ళు పడుకునే బెడ్లు ఇవన్నీ ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూసారు అంతా పైపులే ఉన్నాయి. చాలా ఇరుకు ప్లేస్ అనమాట. అంటే ఇంత ఇరుకు ప్లేస్లోని దగ్గరికి 10-15 మంది స్టాఫ్ అయితే ఉంటారనమాట దీంట్లోనే. అంతమంది ఎలా వర్క్ చేశారనేది కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా కష్టం. అంటే ఒక 10 రోజుల నుంచి 2 నెలలు 3 నెలలు కూడా ఈ సబ్మెరీన్ సముద్రం లోపల అయితే ఉంటుంది అనమాట. కానీ అన్ని రోజులు అంటే 2 నెలలు, మ్యాక్సిమం 2 నెలలు వేసుకోండి. 2 నెలలు అంటే 60 రోజులు సముద్రం లోపల, అది చిన్న ప్లేస్లోనే వీళ్ళు వర్క్ చేయాలి, దాంట్లోనే ఉండాలి. చాలా కష్టం. ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. కానీ అక్కడే పడుకొని అక్కడే ఉండి, కానీ నాకైతే నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందా అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మొత్తం పైపులే. అసలు ఏ కనెక్షన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఎన్ని కనెక్షన్లు ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అంటే ఎంతో తెలిసి ఉంటే తప్ప ఇవన్నీ చేయలేము. ఏది ఎక్కడుందో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. చూసారు అన్నీ కూడా పైప్ లైన్స్ ఎలా ఉన్నాయో. అంటే ఇది ఒక నిజమైన సబ్మెరీన్ కొట్టుకొచ్చిన తర్వాత ఈ విధంగా మ్యూజియం లాగా పెట్టారనమాట. చూసారా అన్నీ మనం టచ్ చేస్తే అన్నీ రియల్గా టచ్ చేసినట్టే ఉన్నాయి. చూసారా ఇది స్టీరింగ్ లా ఉన్నాయి. ఇది ఏ స్టీరింగో తెలియదు. మనం దేనికైనా అంటే ఒకటే స్టీరింగ్ అనుకుంటాము, కానీ ఇక్కడ ఇన్ని స్టీరింగ్లు ఉండడం వల్ల ఏ స్టీరింగ్ ఎటు సైడ్ వెళ్తుందో కూడా తెలియదు. అలా ఉన్నదనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజియం అయితే చూసి వెళ్తూ ఉంటారనమాట. చూడండి ఇక్కడైతే ఏదో రిపేర్ చేస్తున్నాడు ఈయన. ఇవన్నీ బొమ్మలే అనమాట. వాళ్ళు నిజంగా దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అక్కడైతే వాళ్ళ నేమ్స్ అయితే ఉన్నాయి, అవి అక్కడ ఉన్నాయి చూసారా వాళ్ళ నేమ్స్. అవన్నీ కూడా ఇంకా చూపించాలనుకున్నా, చూపించలేదు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ మ్యూజియం. ఈ సబ్మెరీన్కి వచ్చిన అవార్డ్స్ అనుకుంటా ఇవన్నీ కూడా. చూడండి ఎన్ని వచ్చాయో. మనకు అంతగా ఇంగ్లీష్ అది పెద్దగా తెలీదు, సో కాబట్టి పెద్దగా అయితే మీకు చెప్పలేకపోతున్నాను. లోపల ఏముంటుంది ఇంకా సబ్మెరీన్లో వర్క్ చేసే వాళ్ళ పేర్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అది ఎప్పుడు లాంచ్ అయింది, ఎప్పుడు కొట్టుకొచ్చింది, ఈ విధంగా డీటెయిల్స్ ఉంటాయి. మీకు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దీనికి అంటే ఫ్యాక్ట్ ఛానల్ ఉంటాయి కదా, ఆ ఛానల్లో అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడైతే కుక్ చేస్తున్నారు చూసారా. నిజంగా దీంట్లోనే కుక్ చేసుకోవాలి, దీంట్లోనే తినాలి, దీంట్లోనే వర్క్ చేయాలి. అంత చాలా కష్టం. కానీ ఇంత ఇరుకులోని ఎలా ఉన్నారనేదే మెయిన్ పాయింట్. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. అసలు డ్రైవర్ ఎక్కడుండి ఆపరేట్ చేస్తాడో కూడా తెలియట్లేదు. చూసారు ఎలా ఉన్నాయో ఇవి మొత్తం కూడా. ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట. మరి అంటే దాని గురించి మొత్తం మ్యాటర్ మొత్తం ఒకటి రాశాడు. కాకపోతే అది ఆగి చదివినంత కూడా మనకి అవకాశం అయితే ఉండదన్నమాట.
వెనక నుంచి వస్తూనే ఉంటారు, మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అందుకే మీకు ఒకవేళ మీరు చదువుకోవాలంటే దాన్ని అక్కడ ఆఫ్ చేసి మీరు చదువుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంజిన్ అన్నట్టు చూసారు కదా, మీరు ఇక్కడ ఆఫ్ చేసి చదువుకుంటే అర్థమైపోతుంది. మనకి ఆగి చదివి వినిపించే అంత లేదు అక్కడ లోపల, జస్ట్ అలా నడుస్తూ పోతూ ఉండడమే అనమాట. కాబట్టి నేను జస్ట్ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇదనమాట, మనం అయితే ఫైనల్గా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలంతే, ఇంకా ఇంకేం లేదు. సో ఇదన్నమాట మ్యూజియం. సో ఇదైతే చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ చూసారు కదా, మొత్తం 3 ఫ్యాన్లు ఉంటాయి అన్నమాట. అదొక ఫ్యాను, నెక్స్ట్ ఇదొకటి, ఇది ఒక తిరుగుతుంది అనమాట. చెప్పాలంటే ఇది తిరుగుతుంది. మన బోట్లకి సింకాన్ బల్ అంటారు, ఆ విధంగా అయితే మనం స్టీరింగ్ ఎటు తిప్పితే అటు తిరిగితే అప్పుడు మనకి ఆ విధంగా వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇది ఒక ఫ్యాను, మొత్తం 3 ఫ్యాన్లు ఉంటాయి. అలాగే మీరు లోపల చూసినట్టయితే దానికి బుల్లెట్ కూడా, అంటే శత్రువులు ఎవరైనా వస్తే దాన్ని బట్టి బుల్లెట్లు వదులుతారు కదా, దానికి కూడా ఫ్యాన్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, అది కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదైతే అవుట్ గేట్ అన్నట్టు, అదే ఎంట్రీ గేట్. టికెట్ తీసుకొని రావాలి. మీకు టికెట్ చూపించలేదు కదా, టికెట్ అయితే చూపిస్తాను. అంటే పర్సన్కి వచ్చేసి 70 రూపాయలు తీసుకుంటారు. చూసారు కదా, ఇగో టికెట్. పర్సన్కి వచ్చేసి 70 రూపాయలు తీసుకుంటారు అనమాట. కెమెరాకి వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు. సో ఇదన్నమాట, ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది, అలాగే టీ కాఫీ అవి కూడా ఉన్నాయి. చూసారు కదా, టీ కాఫీలు ఇవన్నీ కూడా తాగొచ్చు ఇక్కడ. సో మనం అయితే సబ్మెరీన్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్లైట్లోకి ఎక్కబోతున్నాం. ఫ్లైట్ అంటే నిజం ఫ్లైట్ అనుకున్నారు, నిజం ఫ్లైట్ కాదు, జస్ట్ ఉత్తుత్తు ఫ్లైట్. ఎక్కి ఎలా ఉందో, దాని లోపల కూడా ఎలా ఉందో అనేది చూద్దాము. సో చూసారు కదా, వ్యూ అయితే మామూలుగా ఉండట్లేదు. ఇంకా కొంచెం ఎండగా ఉంటే బాగుండు, ప్రజెంట్ ఎండ లేదు. అక్కడ చూస్తారు కదా, 70 రూపాయలు టికెట్. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము, చూద్దాం. ఫైనల్గా లోపలికి వచ్చిన తర్వాత అయితే కొన్ని సబ్మెరీన్కి సంబంధించిన బుల్లెట్స్ కానీ, అలాగే దాంట్లో వాడే కొన్ని వస్తువులన్నీ ఇక్కడైతే ఈ మ్యూజియంలో అయితే ఉంటాయి అన్నమాట. మనం ఇంకా ఫ్లైట్ మ్యూజియంకి వెళ్ళలేదు, దీని లోపల నుంచి నడిచి వెళ్తేనే ఫ్లైట్ మ్యూజియంకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్లో ఒక ఫ్యాన్ రెక్ అయితే కనిపిస్తుంది. అది దేనంటే ఫ్లైట్ రెక్ అనమాట. అది మనకి పెద్దగా కనిపిస్తుంది చూసారా, అది ఫ్లైట్ ఇంజిన్ అనమాట, మిషన్. చూసారు కదా ఎంత పెద్దది ఉందో, చిన్నది లేదు. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, చాలా పెద్దది, అది మామూలుగా లేదనమాట. సో ఇక్కడైతే ఇవన్నీ కూడా మనం మామూలుగా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్లో పడి వెళ్తూ ఉంటాం కదా, అలాగే సముద్రంలో ఈదడానికి కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ తివ్వని, అయ్యని, బుల్లెట్స్, నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఉన్నాయి. చూసారా బుల్లెట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఇవి వచ్చేసి ఫ్లైట్ టైర్స్, అవి కూడా మ్యూజియంలో పెట్టారు. ఇది వచ్చేసి బుల్లెట్ అనమాట, చూసారు కదా ఎలా ఉందో, ఇది ఒక బుల్లెట్. సో ఫైనల్గా అయితే మనం ఫ్లైట్ మ్యూజియంలోకి అయితే వెళ్ళబోతున్నాము. చూసారు కదా ఫ్లైట్ ఎలా ఉందో, మామూలు లేదు. ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా నేను ఫ్లైట్ ఎక్కలేదు, కెమెరా అలో లేదనమాట. ప్రజెంట్ అయితే నేను ఫోన్తో షూట్ చేస్తున్నాను. చూసారు కదా, ఫ్లైట్లో కూడా మనకి సబ్మెరీన్ మ్యూజియం లాగే ఉంది. మొత్తం అంతా పైప్స్ అని అవని ఇవని, ఇవేంటంటే నేవీకి సంబంధించిన ఫ్లైట్స్ అనమాట. ఇవి ఇలాగే ఉంటాయి. మామూలుగా మనం ఎక్కే ఫ్లైట్స్ అంటే మనం జర్నీ చేస్తాం కదా, ఆ ఫ్లైట్స్ వేరేగా ఉంటాయి, ఇవి వేరే ఉంటాయి అనమాట. సబ్మెరీన్కి ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ ఫ్లైట్, సబ్మెరీన్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. సో చూసారు కదా ఎలా ఉందో మొత్తం. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అన్నట్టు, అక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఫ్లైట్ అయితే వెళ్ళిస్తూ ఉంటారనమాట. సో మనం అయితే కిందకి మొత్తానికి అయితే బయటకు వచ్చేసాము. మనం కిందకి నడిచి వెళ్ళిన తర్వాత చూపిస్తే చూడండి.
జలుబు చేసింది కాబట్టి కొంచెం నీరసంగా ఉంది. కానీ వీడియో అయితే చేయాలి కాబట్టి నేనైతే వీడియో మొత్తం పూర్తిగా అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో, చాలా కష్టపడి తీసాము. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఏసీ అనేది బాగుంది, చల్లగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఏసీ ఉన్నా కూడా సౌండ్లు ఎక్కుతున్నాయంటే లోపల ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి. నిజంగా ఫ్లైట్ నడిపే వాళ్ళందరూ కూడా దాంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండేటోళ్ళో మనకైతే నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అది. సో మన వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో మీకు నైట్ వ్యూ చూపిస్తానని చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. నైట్ వ్యూ వచ్చేసి చూసారా ఎంత బాగుందో. మనకి దూరంలో ఉండే షిప్పులు కానీ, చిన్న చిన్న పడవలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న బోట్లు అనమాట అవన్నీ కూడా. చూసారా నైట్ వ్యూ కూడా ఎంత బాగుందో. మనకి ఆ దూరంలో పెద్ద పెద్ద షిప్పులు కనిపిస్తున్నాయి చూసారా. ఈ విధంగా అయితే ఉందన్నమాట.